శ్రీమాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సూర్య భగవానుని కథ గురించి తెలుసుకుందాము. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తూ ఉన్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలు కూడా మేలు పొందారని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుష్యుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు తమ ఆహారంగా గ్రహిస్తారు. మరి సూర్యభగవానుడు ఎవరు, ఆయన జన్మరహస్యం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. పురాణం ప్రకారము కశ్యప ప్రజాపతి అదితి దంపతుల ముద్దుల తనయుడే ఈ సూర్య భగవానుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు పెచ్చు పెరిగాయి. అసురుల ఆగటలు కట్టించగల అపార శక్తివంతుణ్ణి తమ బిడ్డగా ప్రసాదించమని అతిథి సౌరశక్తిని ప్రార్థించింది. అలా విశ్వమంతా విస్తరించినటువంటి తేజస్సునే సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసింది ఆ దివ్యకాంతి. పుట్టబోయే కొడుకు కోసము వ్రతాలు, ఉపవాసాలు చేస్తున్న అతిథిని చూసి కశ్యపుడు చేశాడు. బిడ్డని ఆకలితో చంపేస్తావా అని అరిచేశాడు. ఆ మాటలకు తల్లి మనసు గాయపడింది. అప్పుడు నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి నేల మీద పడగానే 1,00,000 అగ్నిగోళాల్లాగా బగబగా మండిందా అండము. అలా ఆ వేడికి సృష్టి అంతా కూడా అతలాకుతలమైంది. అదితి కశ్యపుల ప్రార్థన తర్వాత ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటకొచ్చాడు. ఆ బాలుడే బాణుడు. ఆనాడు మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి. ఆ ముహూర్తానికే 7 గుర్రాల రథాన్ని అధిరోహించి వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతుంది. తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైనటువంటి రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలువబడినాడు. మరియు సూర్యుడు ఎరుపు వర్ణము కలవాడు. ఆయన రథమునందు ఒకే చక్రం ఉంటుంది. దీనినే సంవత్సరము అని అంటారు. ఈ రథమునందు 12 మాసములు, 6 ఋతువులు, 4 మాసముల చొప్పున 3 నాభులు ఉంటాయి. ఇదియే కాలచక్రం అని కూడా అంటారు. కాబట్టి సూర్యభగవానుడు 12 మాసములలో 12 పేర్లతో ఆరాధింపబడతాడు. కర్మ తన నైపుణ్యాన్నంతా కూడా ఉపయోగించి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి కరగదీసి తాపతీవ్రతను తగ్గించాడు. అలా ఆ అరుదలో పుట్టిన రేణువుల నుంచి విష్ణువుకు చక్రాన్ని, శివుడికి శూలాన్ని తయారు చేసిచ్చాడని పురాణం చెబుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారము సూర్యుడి వయసు 460 కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసు కూడా అదే ఉంటుంది. సూర్యుడు వేల వేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రము. హైడ్రోజన్, హీలియంలతో నిండిన వాయుగోళము. ఆ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తూ ఉన్నాయి. సౌర వ్యవస్థలో 99% దినకరుడిది అధీనంలోనే ఉంటుంది. సూర్యుడి వ్యాసము భూమి కంటే 100 రెట్లు పెద్దదిగా ఉంటుంది. సూర్యభగవానుని రూపాలను 12గా వారినే ద్వాదశాదిత్యులు ఆయా మాసాలలో ఆ రూపాల్లో పూజిస్తూ ఉంటారు. వాటిలో భాగంగానే కశ్యప ప్రజాపతి కుమారుడు సూర్యుడని, వారిలో ఇక్ష్వాకు రాజైనటువంటి కారణంగా ఇక్ష్వాకు వంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులు అంటారని చెబుతారు. సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్దగా ఉంటుంది. మనం లెక్కించే సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారము సూర్యుడే. కాలమే వేద స్వరూపం అంటుంది వేదము. కాలం కంటికి కనబడదు, దైవము అంతే. కానీ కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనను ప్రత్యక్ష దైవంలా కొలిచి ఆదినారాయణుడిగా ఆరాధిస్తూ ఉంటాము. భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి, స్థితి, లయకారకుడు సూర్యుడి మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యం అవుతుంది. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి కశ్యప ప్రజాపతికి దక్షిణి కుమార్తె అయిన అదితికి వివస్వంతుడు అనే కుమారుడు కలిగాడు. అతడే సూర్యుడు.
అతనికి త్వష్ట తన కుమార్తె అయినటువంటి సంజ్ఞనిచ్చి వివాహం చేశాడు. అయితే ఆమె సూర్యుని ఉగ్రతేజాన్ని సహించలేకపోయింది. సూర్యునికి ఆమెకు మొదట వైవస్వతుడు అంటే మనువు, తర్వాత శ్రాద్ధదేవుడు, ఆ తర్వాత యముడు, యమున అనే కవల పిల్లలు జన్మిస్తారు. ఇంతమంది పిల్లలు పుట్టినా కూడా సూర్యునికి అతని భార్య మీద మోహం తగ్గలేదు. ఆ విషయాన్ని గమనించిన సంజ్ఞాదేవి తన నుండి ఛాయ అనే దానిని సృష్టించి, నేను నా పుట్టింటికి వెళుతున్నాను, నువ్వు కూడా నా రూపమే కనుక నా స్థానంలో ఉండి నా భర్తను సంతోషపెట్టు, నువ్వు ఛాయవని తెలియకుండా చూసుకో అని చెప్పింది. ఆమె తప్పని పరిస్థితుల్లో గాని చెప్పను అని మాటిస్తుంది. తర్వాత సంజ్ఞ తన తండ్రి ఇంటికి చేరుకోగా తండ్రి ఆమెను మందలిస్తాడు. ఎలాంటి వాడైనా భర్తను వదిలి సాధ్వైన ఉండకూడదు అని బుద్ధి చెప్పి తిరిగి వెనక్కి పంపిస్తాడు. అయితే ఆమె భర్త దగ్గరికి వెళ్లకుండా ఒక ఆడగుర్రమై పచ్చిక బయళ్లలో మేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటుంది. ఛాయను సూర్యుడు తన భార్య అనుకుని తనతో కాపురం చేస్తాడు. దాంతో వీరిద్దరికి సావర్ణుడు, శనీశ్వరుడు అనే 2 కుమారులు పుడతారు. క్రమక్రమంగా సవతి బిడ్డలపై ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ఒకరోజు ఛాయ తనతో ప్రవర్తించిన తీరుకు యముడు కోపగించుకొని ఆమెను తన్నడానికి కాలెత్తుతాడు. అప్పుడు ఛాయ కూడా కోపంతో నీ కాలు విరిగిపోవుగాక అని శపిస్తుంది. అప్పుడు యముడు తండ్రి అయినటువంటి సూర్యుడి దగ్గరకు వెళ్ళి తల్లి తనకిచ్చిన శాపం గురించి వివరిస్తాడు. అప్పుడు సూర్యుడు అతనిని ఓదార్చి, నాయనా, నువ్వు సత్యవంతుడివి, ధర్మాన్ని తప్పవు, అటువంటి నీకే కోపం వచ్చే విధంగా చేసింది అంటే ఆమె ఎంత అనుచితంగా ప్రవర్తించిందో నేను గ్రహించగలను. అయితే తల్లి శాపాన్ని తిప్పటం నా వశం కాదు, కానీ నీ ధర్మ ప్రవర్తన వల్ల ఆ శాపము నువ్వు విముక్తి పొందుతావు అని అంటాడు. తర్వాత ఛాయను చూసిన సూర్యుడు, నువ్వు నీ పిల్లల మీద ఇంత బుద్ధి చూపడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. అయితే ఆమె సమాధానం చెప్పకుండా ఉంటుంది. అప్పుడు సూర్యుడు తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకుని శపించడానికి సిద్ధమవుతూ ఉండగా ఛాయ అప్పుడు నోరు విప్పుతుంది. సంజ్ఞకు తాను ఛాయ అని తప్పు ఒప్పుకొని మన్నించమని వేడుకుంటుంది. సూర్యుడు ఆమెను వదిలి ఆవేశంతో తన మామగారి ఇంటికి వెళతాడు. అప్పుడు త్వష్ట అతన్ని శాంతపరిచి తన కుమార్తెను అప్పుడే బుద్ధి చెప్పి పంపించాను అని చెబుతాడు. ఇంకా కోపంతో మండుతూ ఉన్నటువంటి సూర్యుడితో మామ ఈ విధంగా చెబుతాడు, ఓ అల్లుడా, ఒక మాట చెబుతాను విను. నీ తేజస్సు మా లాంటి వారికే ఎంతో ఇబ్బందిగా ఉంది. ఒక స్త్రీ, అందులో సుకుమారి ఎలా భరిస్తుంది? అందుకే నీ తేజాన్ని తగ్గించుకో, దీన్ని అంగీకరించు అని అనగా సూర్యుడు దాన్ని ఆమోదిస్తాడు. అప్పుడు త్వష్ట సూర్యుని సారరాతి మీద అరగదీస్తాడు. అరగతీయటం వల్ల సూర్యుని తేజస్సు తగ్గడమేమో కానీ ఆ మెరుపుతో ఇంకా ప్రకాశవంతుడయ్యాడు. త్వష్ట సూర్యుడిని అరగదీసినప్పుడు రాలిన తేజ కణాలతో విష్ణుదేవుడికి చక్రం చేసి ఇచ్చాడు. తర్వాత సూర్యుడు సంజ్ఞను వెతకటానికి అరణ్యానికి బయలుదేరుతాడు. అక్కడ పచ్చిక మేస్తూ ఉన్నటువంటి ఆడగుర్ర రూపంలో ఉన్నది తన భార్య అని గుర్తుపట్టి తను కూడా మగగుర్రమై ఆమెతో రతిక్రీడలు సిద్ధమవుతాడు. అయితే ఆమె తనను బలాత్కరించడానికి వచ్చిన మగగుర్రం అని భావించి సూర్యుని తేజస్సును ముక్కు నుండి బయటకు విసర్జిస్తుంది. 2 చోట్ల పడగా దాని నుండి అశ్విని దేవతలు పుట్టారు. వారే తథాస్తు దేవతలుగా పిలువబడ్డారు. సూర్యుడు తన నిజస్వరూపాన్ని సంజ్ఞకు చూపించాడు. అప్పుడు సూర్యుని సంతానమైనటువంటి వైవస్వతుడు మానవుడు అయ్యాడు. శ్రాద్ధాదేవుడు పితృలోకాధిపతి అయ్యాడు. మరియు యముడు దక్షిణ దిక్పాలకుడయ్యాడు. సూర్య సావర్ణుడు కూడా మనువు అయ్యాడు. శనేశ్వరుడు గ్రహాలలో ఒక్కడయ్యాడు. యమున భూలోకంలో నదిగా ప్రవహిస్తూ ఉన్నది. ఎవరైనా ఈ సూర్య చరిత్రను విన్నా పఠించినా వారు ఆపదల నుండి విముక్తులై ఆరోగ్య సంపదలను పొందుతారు అని శాస్త్రం చెబుతుంది. కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.